నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో రీసెంట్గా ఉత్తర కొరియాలో జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి, వాటి యొక్క రిజల్ట్స్ గురించి మరియు ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మార్చ్ 15, 2026 నాడు ఉత్తర కొరియాలో 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్లో 99.99% ఓటింగ్ నమోదైంది. అందులో 99.93% మంది కిమ్ పార్టీ అయినటువంటి వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాకి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. కేవలం 0.07% మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. 1950 సంవత్సరం తర్వాత ఈ విధంగా వ్యతిరేకంగా ఓట్స్ నమోదవడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పి వారు చెప్పుకొచ్చారు. సో మనకి ఇక్కడ 99.93% అనుకూలంగా ఎందుకు ఓట్స్ పడ్డాయి, కేవలం 0.07% మాత్రమే వ్యతిరేకంగా ఓట్స్ పడడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అక్కడ జరిగేటటువంటి ఈ ఎన్నికల ప్రక్రియను మనం ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ ఎందుకు 99.93% అనుకూలంగా ఓట్స్ ఈ కిమ్ పార్టీకి సంబంధించి పడ్డాయో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ జరిగే ఎన్నికల ప్రక్రియ గురించి మనం మాట్లాడుకుందాం. ఉత్తర కొరియాలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఒక పండగల మరియు ప్రజలపై పర్యవేక్షణలా జరుగుతాయి. దేశంలో మొత్తం 687 సీట్లు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీలో ఉంటాడు. ఒకే అభ్యర్థి ఉంటే పోటీ అని అనలేం కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కానీ అది ఉత్తర కొరియా. మన డౌట్స్ కి ఎలాంటి ఆన్సర్స్ ఉండవు. ఓటర్లు ఆ ఒక్క అభ్యర్థికి సంబంధించి ఎస్ ఆర్ నో అని మాత్రమే చెప్పాలి. ఓటింగ్ కేంద్రంలో 2 బాక్సెస్ ఉంటాయి. ఒకటి గ్రీన్ బాక్స్, మరొకటి రెడ్ బాక్స్. అనుకూలంగా ఓటు వేసే వాళ్ళు ఎస్ అని గ్రీన్ బాక్స్ లో ఓటు వేయాలి. వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళు పేపర్ పై ఉన్నటువంటి అభ్యర్థి పేరును కొట్టివేసి నో అని రెడ్ బాక్స్ లో ఓటు వేయాలి. నో చెప్పే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ మనలాగా రహస్య ఓటింగ్ పద్ధతి కాదు, బహిరంగ ఓటింగ్ పద్ధతి ద్వారానే ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి రెడ్ బాక్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం అనేది చాలా ప్రమాదకరం. ఎవరైనా వ్యతిరేకంగా ఓటు వేశారో అక్కడి అధికారులు నోట్ చేసుకుంటారు. వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని మన కిమ్ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కంపల్సరీ ఓటింగ్ అనేది అక్కడ ఉంటుంది. 17 ఇయర్స్ పైబడిన వారు తప్పనిసరిగా ఓటు వేయాలి. దీనివల్ల దేశంలో ఎవరు ఉన్నారు, ఎవరు పారిపోయారో ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ విధంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఈ 687 సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను డిప్యూటీస్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ ఎన్నిక ఎలా జరుగుతుందో మనం చూద్దాం. ఇక్కడ ప్రెసిడెంట్ పదవికి ఎన్నిక నేరుగా ప్రజల ద్వారా జరగదు, పరోక్ష పద్ధతి ద్వారా మాత్రమే జరుగుతుంది. మొదట అధికార పార్టీ వర్కర్స్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ ఒక అభ్యర్థిని ఈ పదవికి ప్రతిపాదిస్తుంది. సాధారణంగా ఆ పార్టీ జనరల్ సెక్రటరీని ప్రతిపాదించడం జరుగుతుంది. అంటే ఆ జనరల్ సెక్రటరీ మరెవరో కాదు, మన కిమ్ మాత్రమే ఉంటాడు. మనం ఇంతకు ముందు చర్చించుకున్నటువంటి సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ ప్రతిపాదిత అభ్యర్థిని దేశాధినేతగా ఎన్నుకుంటుంది. ఈ ఓటింగ్ దాదాపు 100% ఏకగ్రీవంగానే జరుగుతుంది. అంటే ఫైనల్ గా కిమ్ జోన్ ప్రెసిడెంట్ గా ఎన్నికవుతాడు. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కొత్తగా వచ్చినటువంటి మార్పుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఎలక్షన్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈసారి సుమారు 0.07% వ్యతిరేక ఓట్లు వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు. 1957 తర్వాత ఈ వ్యతిరేక ఓట్లు రావడం ఇదే మొదటిసారి. ఇది తాము ప్రజాస్వామ్యబద్ధంగానే ఉన్నామని ప్రపంచానికి చాటి చెప్పడానికి చేసిన ప్రయత్నమని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇలాంటి ఎలక్షన్ ప్రాసెస్ చూసిన తర్వాత ఎవరైనా నార్త్ కొరియా ప్రజాస్వామ్య దేశం అని నమ్ముతారా? మీరే చెప్పండి. ఈ ఎన్నికలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దక్షిణ కొరియా పట్ల కిమ్ జోన్ ఉన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు. ఇందులో మొదటి నిర్ణయం ఏంటంటే దక్షిణ కొరియాను శత్రు దేశంగా గుర్తింపు. గతంలో దక్షిణ కొరియాను సొంత సోదరులాగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ దేశాన్ని ప్రిన్సిపల్ ఎనిమీ అంటే ప్రధాన శత్రువుగా ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించడం జరిగింది. రెండవ నిర్ణయం ఏంటంటే రీయూనిఫికేషన్ రద్దు అంటే ఏకీకరణ రద్దు. దీని ప్రకారం 2 దేశాలను ఒకటి చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వదులుకుంది. ప్యాంగ్యాంగ్ లోని యూనిఫికేషన్ ఆర్చ్ ని కూడా తొలగించడం జరిగింది. దెన్ మరొక నిర్ణయం ఏంటంటే రాజ్యాంగ సవరణ. ఈ కొత్త అసెంబ్లీ ద్వారా తమ రాజ్యాంగం నుంచి శాంతియుత ఏకీకరణ వంటి పదాలను తొలగించి దక్షిణ కొరియాను ఒక విదేశీ శత్రుదేశంగా చట్టబద్ధం చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఉత్తర కొరియాలో ఎన్నికలు అనేవి కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి కాకుండా కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వాన్ని ప్రజలందరూ అంగీకరిస్తున్నారని చట్టబద్ధంగా చూపించడానికి జరిగే ఒక రాజకీయ కార్యక్రమంగా మనం దీన్ని చూడవచ్చు.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.